హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రసం పౌడర్, మళ్ళీ దాంతో రసం ఎట్లా చేయాలో సింపుల్ అండ్ ఈజీ వేలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు, కందిపప్పు, ధనియాలు. ఇవన్నీ మనకి రసం పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ధనియాలు తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 2 కప్స్ ఆఫ్ ధనియాలు తీసుకుని మనం వేయించుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసుకుని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మిరియాలు వేయించుకోవాలి. నేను 1.5 to 2 స్పూన్స్ దాకా మిరియాలు తీసుకున్నాను. అండ్ దీని తర్వాత మనం అదే ప్యాన్లో మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 1 full స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. మెంతులు కూడా ఫాస్ట్గా వేగిపోతాయి, చూసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ 1 full కప్ ఆఫ్ ఎండుమిర్చి తీసుకొని ఇలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి ఫాస్ట్గా. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కూల్ అవ్వడానికి వదిలేయాలి. ఇలానే ఈ ప్యాన్లోనే కరివేపాకు ఒక ఫుల్ కప్ తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా బాగా అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి డ్రైగా పౌడర్ లాగా అయ్యేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూల్ అయిన తర్వాత మిక్సర్ బౌల్లోకి తీసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, రసం పౌడర్ రెడీ. మనం దీంతో రసం ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి టొమాటో పీసెస్, అలాగే మిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ఈ రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ అంతా హోమ్ మేడ్. దీన్ని తయారు చేసుకున్న తర్వాత 1 month దాకా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లోకి పసుపు, ఈ రసం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ నేనైతే 1 month 2 months దాకా స్టోర్ చేసుకుంటాను దీన్ని. అండ్ నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుంటాము. షుగర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటా, 1.5 స్పూన్ దాకా. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం చింతపండుని దీంట్లో పులుసులాగా చేసుకుని సోక్ చేసుకుని నానపెట్టుకున్న దాంతో అన్న చేసుకోవచ్చు, లేదా నార్మల్గా చింతపండు అన్న యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ బౌల్ ఫుల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఈ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి రసం రెడీ అవుతుంది. దీంట్లోకి మనం పోపు పెట్టుకోవాలి. ఒక పొంగొచ్చిన తర్వాత ఇలా రసం బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 to 4 చిన్న స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనకి కావాల్సిన పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. పోపులో మనమైతే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేసుకొని అన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి చారులో యాడ్ చేసుకోవాలి. మేక్ షూర్ పోపు మాడిపోకుండా ఇట్లా మిక్స్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళి ఈ చారులోకి యాడ్ చేయాలి. ఈ పోపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes బాయిల్ అవ్వనిచ్చి ఆ తర్వాత ఆఫ్ చేసుకుంటే
ఎమ్మి ఈజీ రసం రెడీ. అంతే. హోమ్మేడ్ రసం పౌడర్ విత్ రసం ఈజీ చారు అనొచ్చు, దీన్ని రసం అని కూడా అనొచ్చు. హెల్దీ అండ్ టేస్టీ రసం అనమాట. ఇది చాలా బాగుంటుంది అన్నంలో మిక్స్ చేసుకొని తింటే. డైలీ బేసిస్లో కూడా దీన్ని తినొచ్చు మీరు. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel My Thoughts My Wish. Bye bye.